హిందూ సమాజం అనేది మన ఒక్కరితో నయ్యేది కాదు. మన హిందువుల్లో ఉన్న అన్ని కులాలను కలుపుకొని చేసుకునేదే హిందూ సమాజం. ఇప్పుడు నాకు పెళ్ళైంది, ఒక ఆడపిల్ల పెళ్ళి ఒక తండ్రి చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు పత్రికలు కొట్టించినప్పుడు మొదటి పత్రిక ఇంటి చాకలాయనకి ఇస్తారట. ఎందుకు అంటే చాకలాయనకు మొదటి పత్రిక ఇస్తే పిల్లగాడు చల్లగా ఉంటారు అని. మరి మన ఇంటి చాకలాయన పిల్లగాడు చల్లగా ఉండాలని ఆశీర్వదించినప్పుడు నాకు నా పెళ్ళికి అట్లాంటి ఆశీర్వాదం ఇచ్చిన నా చాకలాయన నాకు మేనమామ అవుతాడా కాదా? మరి అదే విధంగా పుస్తే మట్టెలు చేయించాలి ఆడపిల్లకు అన్నప్పుడు హౌస్ లైనకి ఇస్తారు. మన ఊర్లో హౌస్ లైన్ ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా చేయడు. పుస్తే మట్టలు ముహూర్తం చూసి తలస్నానం చేసి ఒక పూజకు కూర్చున్నట్టు కూర్చొని నాకు పుస్తే మట్టలు తయారు చేసిన హౌస్ లైన్ నాకు మేనమామ కిందికి వస్తాడా రాడా? మరి అదే విధంగా కురాళ్ళు ఐరైన్లు అని పెడతాం మనం పెళ్లిలో. అప్పుడు మనం కుమ్మరాయన దగ్గరకు పోయి మాదిగ డప్పుతోని పోయి కూరాళ్ళు ఐరైన్లు తెచ్చుకున్నప్పుడు ఆ కుమ్మరాయన నాకు మీనమామ అయినట్టు, ఆ మాదిగ అయిన డప్పును బట్టి తీసుకపోయి ఎట్లాంటి సప్పుడు తుమ్ములు అట్లాంటి వినబడకుండా మాదిగ డప్పును కొట్టిన మాదిగ మేనమామ అయిందా కాలేదా? మరి అదే విధంగా నాకు ఇంట్లోకి సామాన్లు చేసే కంసాలైనా కూడా నాకు మేనమామ అయిండు. ఎందుకు నాకు గిన్నెలు బాసన్లు చేయించి ఇచ్చిందా లేదా? మళ్ళీ వడ్రంగి మామ కూడా నాకు బీరువా తయారు చేయించి ఇచ్చిండు. పెళ్లికి ఆడపిల్లకు బీరువా ఇంటికి సామాన్లు ఇవ్వడానికి వడ్రంగి అయినా నాకు బీరువా చేయించి నాకు మేనమామ లెక్క నాకు ఆశీర్వాదం ఇచ్చిండు. అట్లనే పెళ్లి బట్టలు చేయించాలి అన్నప్పుడు షాలైన నాకు నా భర్తకు పెళ్లి బట్టలు చేయించి ఇచ్చినప్పుడు ఒక మేనమామ తీరుగా ఆశీర్వాదం ఇచ్చినట్టే కదా బట్టలతోని. ఇవన్నీ పోయినప్పుడు మాల డప్పు కావాల్సిందే, సావుకైనా మాల డప్పు కావాల్సిందే, పెళ్లికైనా డప్పు కావాల్సిందే. మరి ఇన్నిట్లు చేసినప్పుడు ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ ఎట్లయింది? రాక్షసానందం రావణ ప్రవృత్తి వెలిగినప్పుడు లోపల నుంచి వెళ్ళి నీది తక్కువ కులం అనే సంకుచితమైన ఆలోచన వస్తుంది మనుషుల్లోకి. మనము ఈశ్వర సర్వభూతానాం అని చెప్తాం. అంటే ఈశ్వరుడు నీలో నాలో మనందరిలో ఉన్నాడు, ఈ ప్రకృతిలో కూడా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఒక కులమతాన్ని తక్కువ చూడాల్సిన పని ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఒకవేళ అట్లా జరిగిందే అనుకో ఒకప్పుడు, ఇప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యతను మనం తీసుకోవాలన్నా వద్దా? అట్లా మనం మన బాధ్యతను తీసుకొని మన హిందూ సమాజంలో ఉన్న అన్ని కులాలను కలుపుకోవాలి. ఇప్పుడు మరి మన ఊర్లలో మనకు అన్ని కులాలు దొరుకుతాయో దొరకవో అని మీకు అనిపిస్తే మీరు దగ్గరలో కూరగాయలు కొనుక్కున్నప్పుడు ఆ కూరగాయలు కొనే అతనితో మనకు ఫ్రెండ్షిప్ అయిపోవాలి. ఎట్లా అంటే మనకు ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోవాలి. అట్లనే మనం ఇక్కడ కిరాణం షాప్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కిరాణం షాప్ అతను కూడా మనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోవాలి. అదే మన కుటుంబంలో వ్యక్తిగా మారిపోవాలి. మనకి ఇట్లా పనిచేసే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోవాలి. వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు, అరే మరి డబ్బులు ఇస్తున్నాం మనం అందుకే వాళ్ళు మనకు పనిచేస్తున్నారు అంటే పెళ్ళికి కట్నం ఇస్తారు, ఇచ్చిన తర్వాత కొడుకుని ఇచ్చేస్తామా? ఇవ్వవు కదా. ఎందుకు ఈ హిపోక్రసీ? అట్లనే డబ్బుకు దానికి సంబంధం లేదు. ఒక మనిషికి ఒక ఆత్మకి ఇంకొక ఆత్మకి బంధం ఉండాలి అంటే వాళ్ళు మనకు చేస్తున్న పనికి మనం కృతజ్ఞతా భావంతో జీవించగలగాలి. అట్లా సమాజంలో అందరినీ కలుపుకొని వెళ్ళడం అయినప్పుడే అది హిందూ సమాజం అవుతుంది. అప్పుడే ఆ వ్యక్తి కూడా ఒక హిందువుగా అవుతాడు. నెక్స్ట్ మన దేశంలో మనము స్వావలంబన అని చూసుకోవాలి. అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ లాంటివి తీసుకునే ప్రయత్నం చేయాలి. మన దగ్గర వాళ్ళకే మన డబ్బు వెళ్ళేలాగా చూడాలి. ఎందుకంటే డబ్బుతోని మన దేశాన్ని అమ్మే ప్రయత్నం ఎంతోమంది విదేశీయులు చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశం కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉంటుంది, ఇక్కడ యువత ఉంటారు, ఇక్కడ వివాహ వ్యవస్థ గట్టిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు కాబట్టి ఆ పిల్లలు రేపటి భవిష్యత్తు కాబట్టి ఆ భవిష్యత్తు మీద వీళ్ళ కన్ను, ఆ భవిష్యత్తు మీదనే వీళ్ళ కుదృష్టి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము స్వావలంబన గురించి ఆలోచించుకోవాలి. అంటే లోకల్లో తయారైన ప్రోడక్ట్స్ని కొనుక్కొని లోకల్లో ఉన్న మన వాళ్ళకే మనము హెల్ప్ చేయగలగాలి. మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ కొనుక్కోవద్దు, లోకల్ ఎవరైనా తయారు చేసిననుకో అప్పుడు వాళ్ళ దగ్గర కొనుక్కునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ప్రతి మహిళ కూడా హ్యాండ్లూమ్ శారీస్ కొనుక్కునే ప్రయత్నం చేయాలి. చేనేత కార్మికులు అంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళు, మన హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మన హిందూ సమాజంలో భాగం కాబట్టి వాళ్ళ దగ్గర అయిన వస్తువులు హ్యాండ్లూమ్ శారీస్ కొనుక్కునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ మనకు పర్యావరణం పట్ల కూడా మనకు బాధ్యత ఉంటుంది. పర్యావరణము అంటే ఈ దేశం మనది. అందుకే చూడండి ముస్లింలు క్రిస్టియన్లు భారతదేశంలో భారత్ మాతాకి జై అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ దేశం మాది కాదు అనుకుంటారు. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు మన ఇల్లంతా పీకి పాకం పెడతారు, అది తీస్తారు ఇది తీస్తారు అది తీస్తారు. మన పిల్లలు కూడా వాళ్ళతో చేరి ఇల్లంతా పెంట చేస్తారా? చేయొద్దు అని చెప్తాం కదా మనం. ఎట్లయితే మనం వాళ్ళు వచ్చినప్పుడు
వాళ్ళ ఇంట్లో మన వస్తువులు ఏం తీయకుండా నువ్వే చూసుకోవాలి అని మనం మన పిల్లలకు చెప్పినట్టు ఈ దేశం మనది, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. వాళ్ళు ఈ దేశం మాది కాదు అంటారు కాబట్టి వాళ్ళు భారత్ మాతాకి జై అన్నారు. వాళ్ళు ఈ దేశం మాది అని అనుకోరు కాబట్టి వాళ్ళు వందే మాతర గీతం వస్తే పాడరు. వాళ్ళు ఈ దేశం మనది మాది అని అనుకోరు కాబట్టి సినిమా థియేటర్లో జనగణ ప్లే అవుతున్నా కూడా నిలబడరు, కూర్చొని ఉంటారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గులు మన దేశంలో ఉంటారు. వాళ్ళని మనం వెళ్ళగొట్టలేము, అది కుదరని పని. కాకపోతే ఏం చేయొచ్చు, మనము బాధ్యతాయుతంగా ఉంటూ మన దేశం పట్ల మన ఇంట్లో పిల్లలు ఎట్లయితే మన ఇల్లుని చూసుకుంటూ అట్ ద సేమ్ టైం వచ్చిన గెస్ట్లను ఎట్లయితే బ్యాలెన్స్ చేస్తారో మనం కూడా అట్లనే మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన పర్యావరణాన్ని అంటే భూమిని కానీ ప్లాస్టిక్తో భూమిని పాడు చేయకుండా, నీళ్ళను వేస్ట్ చేయకుండా, కరెంటు వేస్ట్ చేయకుండా ఇవన్నీ మనం చూసుకోగలగాలి. ఎందుకంటే ఈ దేశం ఋషులు, మునులు, మహర్షుల ఆశీర్వాదంతో నడుస్తుంది. వాళ్ళ పరంపరతోనే ఈ దేశం నడుస్తుంది. అందుకే ప్రపంచమంతటా ఇప్పుడు యుద్ధ వాతావరణం అయినా కూడా భారతదేశం ఎందుకు ఇట్లా ప్రశాంతంగా ఉంది? మనం హిందూ సమ్మేళనాలు చేసుకుంటున్నాం, క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాం, గ్రహణం ఏ రోజు అని అనుకుంటున్నాం, పండుగ ఇవాళ రేపా అని ఆలోచించుకుంటున్నాం. ఇంత ప్రశాంతంగా నిమ్మలంగా మనం బతుకుతున్నాము అంటే ఈ దేశం మీద ఋషులది, మునులది ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం రోజు రోజుకి పెరగాలి అంటే హిందువులంతా కుల, ప్రాంత, భాషకు అతీతంగా హిందువులుగా ఉండాలి. కుల కంపులో, కుల బురదలో బొర్లొద్దు, భాష బురదలో కూడా బొర్లొద్దు. అంటే హిందీ భాష నేను మాట్లాడా, కన్నడ భాష నాకు రాదు, ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే ఇంగ్లీష్ బ్రిటిష్ వాడి భాష, అది మాట్లాడడానికి అయితే పెద్ద గొప్పగా ఫీల్ అవుతావు. హిందీ భాష నేర్చుకో, నీకేమవుతుంది? హిందీ కూడా మన దేశ భాషే కదా, హిందీలో ఉన్న పదాలన్నీ కూడా మన దేశ భాషలే కదా, మన సంస్కృతం నుంచి వచ్చినాయి కదా. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నిటి పట్ల మనము కుల, ప్రాంత, భాషకు అతీతంగా హిందువులుగా జీవించే ప్రయత్నం చేయాలి. అందుకే మన దేశం పట్ల బాధ్యతతో పాటు విధులను కూడా మనం నిర్వర్తించాలి. లైట్లు ఆఫ్ చేయడము, సొసైటీ పట్ల బాధ్యతాయుతంగా ఉండడం, నాలి ఎక్కడన్నా పోతే దానికి మనం కలిసి మన నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, ఎవరు కార్పొరేటర్ ఉన్నా వాళ్ళకి మనం సహాయం చేయడం, అందరం కలిసి ఎట్లయితే ఇప్పుడు ఇంట్లో ఒక పెళ్ళి అయింది అనుకోండి, అందరు కలిసి ఆ పెళ్లిని సంపన్నం చేస్తారో అట్లనే మన వాడని, మన గల్లీని, మన రాష్ట్రాన్ని, తర్వాత మన దేశాన్ని, ఇట్లా మన ఆలోచన ఉండాలి. ఈ ఆలోచనతో ఉంటేనే మన దేశం ప్రపంచానికి గురువుగా ఉండగలుగుతుంది. లేకపోతే మనం ఎగ్జాంపుల్గా లేకపోతే ఆ ముస్లింలు, క్రిస్టియన్లు ఎగ్జాంపుల్ ఇవ్వలేరు. ఎందుకంటే బ్రిటిష్ దాడులు చూసినాం, మనము రజాకర్ల దాడులు చూసినాం. కాబట్టి వీటి నుంచి మనం నేర్చుకొని హిందువులంతా కుల, ప్రాంత, భాషకు అతీతంగా హిందువులుగా జీవించే ప్రయత్నం చేయాలి. వారంలో కనీసం ఒక్క రోజన్నా కుటుంబంలో అందరూ కూర్చొని భోజనం చేయాలి. ఆ వారంలో మీకు ఏమేమి అనుభవాలు జరిగినాయి, ఎవరెవరో కొత్త వ్యక్తులను కలిసినప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ పిల్లలతోని తల్లిదండ్రులు డిస్కస్ చేయాలి, మాట్లాడాలి. నేను 2 కేసులు చూసిన. ఆ కేసుల ప్రకారంగా ఒక హిందూ అమ్మాయి సోనీ జాదవ్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. నేనే అడ్వకేట్గా ఆ కేసు చూసిన. ఆ అమ్మాయి పేరు సోనీ యాదవ్, ఆ అమ్మాయి ఫ్రెండ్ అమ్రీన్ బేగం. వాళ్ళిద్దరు ఇంటర్ నుంచి 10th క్లాస్ నుంచి క్లాస్మేట్స్ అట. ఇంటర్లో అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయినాక 18 ఏళ్ళు నిండంగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే పాస్పోర్ట్ చేయించి రెడీ పెట్టిపించింది. అమ్రీన్ బేగం హెల్ప్ చేసింది. ఇంట్లో వీళ్ళు చూసుకోలే, పట్టించుకోలే. తర్వాత ఇంటర్ అయిపోయింది, 18 ఏళ్ళు నిండినాక తెల్లారే అమ్రీన్ బేగంతోని సోనీ జాదవ్ అనే అమ్మాయి పాస్పోర్ట్ పట్టుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పిల్ల పత్తాలేదు. మేము కేసు వేసిన, నేనే ఆ కేసుని టేకప్ చేసిన. ఇది ఏమంటారు అంటే ఫ్రెండ్షిప్ జిహాద్ అంటారు. మీ అమ్మాయిలు ఒకవేళ ముస్లిం అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ అయ్యి ఇట్లా కోల్పోతే, పోయిన తర్వాత మీరు నెత్తి నోరు మొత్తుకొని ఏం చేసినా కూడా మీకు అమ్మాయి దొరకదు. కాబట్టి వారంలో ఒక పూట అందరు కూర్చొని ఇట్లాంటి విషయాలన్నీ డిస్కస్ చేయాలి. ఎవరు మీకు మన పిల్లలకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటున్నారు, ఆ ఫ్రెండ్స్తో వీళ్ళు ఎటు పోతున్నారు, ఇవన్నీ డిస్కషన్స్ చేయకపోతే ఇట్లాంటి పరిస్థితి మన ఆడపిల్లలకు వస్తుంది. ఆడపిల్లలకే వస్తుందటలే, నాకు 2 కొడుకులు ఉన్నారు, నాకేం రంది లేదు అనుకున్నారు. ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. ఆ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం బ్యాప్టిజం అంటే చర్చికి పోయి మతం మారిండు, వాడు పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఏమనుకున్నారు, మామూలుగా పెళ్లి చేసుకున్నారు అనుకున్నారు. వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు రిసెప్షన్ చేసిండ్రు, అంత గ్రాండ్గా చేసిండ్రు, అయిపోయింది. ఒక 3-4 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న చచ్చిపోయింది. వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత తలకొరివి పెట్టనిస్తలేదు ఆ క్రిస్టియన్ కోడలు. ఎందుకు పెట్టనిస్తలేదు అంటే, నువ్వు పెళ్ళప్పుడు బ్యాప్టిజం తీసుకున్నావు కాబట్టి, నువ్వు క్రిస్టియన్గా మతం మారినావు కాబట్టి ఇప్పుడు మీ నాన్నని బొందబెట్టాలి తప్ప కాలబెట్టద్దు, దినాలు చేయొద్దు, అవి హిందూ సాంప్రదాయం, మనం చేయొద్దు అంటది కొడుకుని. కొడుకుతో పిండం పెట్టియలేదు, సావుకి దినాలు పెట్టియలేదు. మళ్ళీ ఆయన తమ్ముడు వచ్చేసి అగ్గి పెట్టిండు, ఆయననే దినాలు పెట్టిండు, పిండం పెట్టిండు. కాబట్టి కూతురు అయితేనే డేంజర్, కొడుకు అయితే సేఫ్ అని అనుకున్నారు. మన పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళకు వజ్రాల్లాగా. కాబట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అంటే కనీసం వారంలో ఒక రోజు కూర్చొని తినాలి. ఇంకొక కేసు నేను చూసిన. ఆ అమ్మాయి ఇంటర్ అయిపోయినాక ఇట్లనే 8th క్లాస్ 9th క్లాస్లోనే ట్యూషన్ కని వాళ్ళ సీనియర్ దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి.
ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంటర్లో వీళ్ళిద్దరు ఏదో ఆ అమ్మాయికి అన్న ఉన్నాడు, ఆ ముస్లిం అన్నతోని ఈ పిల్లకు కనెక్షన్ పెట్టించింది. ఎవరు? ఈ అమ్మాయి, ముస్లిం అమ్మాయి. పెట్టించిన తర్వాత ఇంటర్ అయిపోయినాక ఆ పిల్ల కూడా 18 ఏళ్ళు అయిన తర్వాత వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి. 8th క్లాస్లో 9th క్లాస్లో ట్యూషన్కి పంపించినాం కదా అనుకుంటారు. 8th క్లాస్ 9th క్లాస్ అంటే అప్పటి నుంచే వాళ్ళు టార్గెట్ చేసి ఇంటర్ అయిపోయిన తర్వాత ఇద్దరికి పెళ్లి చేయించారు. అక్కడ ఒక వింత విషయం ఏం జరిగిందంటే ఈ అమ్మాయి 2 నెలలకోసారి ఫోన్ చేస్తుంది, అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేది. ఏడవంగానే ఈమె ఉన్న వాళ్ళ ఆడబిడ్డ ఇద్దరు ఆ అత్తగారి ఇంటికి పోయి, ముస్లిం వాళ్ళ ఇంటికి పోయి పాపని ఏమైంది, ఎందుకు ఇట్లా మా పాపని ఏడిపిస్తున్నారు అని అడుగుతుండే అన్నాడు. అడిగిన తర్వాత మళ్ళీ తర్వాత వారం 10 అని అడిగి వచ్చేసేది ఇంటికి. వచ్చేసిన తర్వాత వారం 10 రోజుల తర్వాత మళ్ళీ పిల్ల ఫోన్ చేసి నువ్వు ఇంకోసారి మళ్ళీ మా ఇంటికి రాకు, మా అత్తగారి ఇంటికి అని మళ్ళీ అనేది. మళ్ళీ తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ఏడిస్తే మళ్ళీ పోయేది ఈమె తల్లి. ఇట్లా పోయి మీరు ఎందుకు నా బిడ్డని ఇట్లా ఏడిపిస్తున్నారు అని వాళ్ళని బతిలాడి సామాన్లు తీసుకుపోయి, బట్టలు తీసుకుపోయి, అన్ని తీసుకుపోయి ఇచ్చుడు వచ్చుడు ఇట్లా ఒక సంవత్సరంన్నర చేసిందట. చేసిన తర్వాత నేను చెప్పిన అప్పుడు నాకు అర్థమైంది ఏం చేసింది అంటే వీళ్ళు ఆ పిల్లకు మందు పెట్టింది. ఆ మందు పెట్టిన విషయం మరి మనం ఒప్పుకోవద్దు, మనం ఎడ్యుకేటెడ్ అయ్యి, మనం నల్ల మందు, మరుగు మందు, బ్లాక్ మ్యాజిక్ అంటే మనం నమ్మొద్దాయి. నమ్మనప్పుడు దేవునికి నైవేద్యం పెట్టకండి, పితృదేవతలకు పిండం పెట్టకండి. ఇవెందుకు నమ్ముతున్నారు? పితృదేవతలకు పిండం పెడతారు, నైవేద్యాలు పెడతారు దేవుళ్ళకు. నల్లమంది అనేది ఉంటుంది అంటే నమ్మరు. వెలుతురు ఎట్లయితే ఉంటుందో చీకటి కూడా అట్లనే ఉంటుంది. ఆ తల్లి అప్పుడు ఏం చేసింది, మళ్ళా తర్వాత ఒక దుర్గాన్ని తీసుకొచ్చి ఆయనతోని మళ్ళీ మందుకు పెట్టించింది. ఇంకా ముదిరిపోయి ఆ పిల్ల అసలు ఇటు ఫోన్ కూడా చేయకుండా అయిపోయింది. ఇప్పుడు అసలు ఫోన్ కాదు కదా, పత్తా కూడా లేదు పిల్లలు. కాబట్టి ఇట్లా ఆడపిల్లలు పోయిన తర్వాత ఆ తండ్రిని నేను వాళ్ళ ఇంటికి పోయి అడిగిన, మీకు కొడుకున్నాడు కదా, వీడిని పోయి వాడిని చంపి పిల్లని తీసుకురమ్మని చెప్తారా? మీరు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, నాకు ఒకడే కొడుకు పుట్టిండు అనుకుంటున్నాను, ఎట్లా అంటున్నారు, మీకు అసలు ఏం మనసు ఉన్నది మీకు అని అంటే అది పోయింది, అది పెళ్లి చేసుకుని పోయింది, అప్పుడే అది నాకు చచ్చిపోయినట్టు నేను అనుకుంటున్నాను, వీని కూడా పంపించండి అంటే వాడు చిన్నపిల్లగాడు, వాడిని ఎట్లా పంపిస్తా అట్లా అంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు, ఉప్పు కారం తింటలేవా, పోయి వాడిని అక్కడ నరికి నీ బిడ్డను తెచ్చుకోవా? ఒక రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయం అని చెప్తారు. అంటే రుణానుబంధం ఉంటేనే మనకు పిల్లలుగా, భార్యగా మన ఇంట్లో ఒక ఆత్మ తిరుగుతుంది, అంటే ఒక మనిషి తిరుగుతాడు. అట్లాంటప్పుడు ఒకరికి కష్టం వచ్చినప్పుడు, ఒక కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నీ కూతురు కోసం వాడిని నరికి వచ్చేంత దమ్ము ధైర్యం లేకుండా ఎందుకుంటున్నారు? కత్తి పట్టుకోవడం భయం అవుతుందా? కర్ర పట్టుకోవడం భయం అవుతుందా? ఇట్లాంటి పని చేస్తే వైలెన్స్ని ప్రోత్సహిస్తున్నారా? మీరు లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారా అని అంటారు. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ సెకండరీ, అది ఒక అడ్వకేట్గా, ఒక లాగా అది డిఫరెంట్ విషయం. కానీ ఒక తండ్రిగా మీరు అట్లా వెళ్ళి ఆ కుటుంబాన్ని నరికి నీ బిడ్డ నువ్వు తెచ్చుకుంటే నువ్వు ఒక 100 మందికి ఆదర్శంగా అవుతావు. 100 మందికి ఈ విషయం తెలిసినప్పుడు 100 ఆడపిల్లలు బతుకుతారు. మరి చేయడానికి ఏం ఆపుతుంది? ఎన్ని రోజులు బతుకుతాం ఇక్కడ? 1000 ఏళ్ళు బతికేది ఉందా? 1000 సంవత్సరాలు బతికేది ఉందా? బతికి ఏం చేస్తాం? మనం ఒక పని చేసినాము అంటే నలుగురికి ఉపయుక్తంగా ఉండాలి. కాబట్టి మన అమ్మాయిని కాపాడుకోవడం కోసం వాడిని నరికినా తప్పు లేదు. అట్లయితే శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందుకు చెప్పిండో అర్జునునికి యుద్ధం చేయమని? అధర్మం జరుగుతున్నప్పుడు శక్తిహీనంగా చేతగాకుండా చేతులు ముడుచుకొని కూర్చున్నాడు భీష్ముడు. కాబట్టి భీష్ముడు చివరికి అంపశయం మీద పడుకున్నాడు. ద్రౌపది వస్త్రహరణం జరిగినప్పుడు కాపాడలేని భీష్ముడు అంపశయం మీద పడుకునే స్థితికి దిగజారి. కాబట్టి మన అమ్మాయి ఎవరినన్నా అట్లా తుర్కోలు ఏరుసుకొని వెళ్ళిపోతే వాడిని నరికితే లేపేసినా తప్పు లేదు. అదే ధర్మహింస తథైవచ, అహింస పరమో ధర్మ కాదు, ధర్మహింస తథైవచ. దాని వెనుక ఇంకొక శ్లోకం ఉంటుంది. అంటే ఏంటంటే అహింస గొప్పదే, కానీ ధర్మం కోసం ఎంత హింస చేసినా కూడా తప్పు లేదు. ఇలాంటి విషయాలన్నీ మనం నేర్చుకొని మన పిల్లలకు తెలియజేసి మన ఆడపిల్లలను కాపాడుకోవాలి. బడి, గుడి, ఒడి ఈ మూడిటి రక్షణ చేయని మగవాడు హిందూ మగవాళ్ళే కాదు. బడి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకు నేర్పించడం. గుడి, మన దగ్గరలో ఉన్న గుడిని దత్తత తీసుకొని ఆ గుడి, ఆ దేవాలయాన్ని, ఆ దేవాలయ భూములను మనం రక్షించుకోవాలి. ఒడి అంటే ఒక ఆడపిల్లను రక్షించుకోవడం, ఆడపిల్లను కాపాడుకోవడం. ఒక అన్నగా రాఖీ కట్టినప్పుడు రక్షణ ఇస్తాననే కాదు, తండ్రిది ముఖ్యమైన కర్తవ్యం, తండ్రి కాపాడుకోవాలి. అట్లా ప్రతి హిందూ తండ్రి నిలబడినప్పుడు మన హిందూ ఆడపిల్లలు ప్రతి సంవత్సరం 8 లక్షల మంది పోతున్నారు. మార్క్ మై వర్డ్స్, 8 లక్షల మంది హిందూ ఆడపిల్లలు దేశవ్యాప్తంగా పోతున్నారంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే 2 పిల్లల్ని కంటే 8 ప్లస్ ఇంకా 8, 16 అంటే 24 లక్షల సంఖ్య మనది పెరిగేది. అదే ఆ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అక్కడ పోయినాక ఖచ్చితంగా 3 కనిపిస్తే ఇక్కడ 8 లాస్ అవుతుంది, అక్కడ 3 పిల్లలతోని 24 లక్షలు అంటే మొత్తం 32 లక్షల సంఖ్య ముస్లింలది పెరుగుతుంది, హిందువులది 24 లక్షల సంఖ్య తగ్గుతుంది. ఇది మామూలు విషయం కాదు. రేపు తర్వాత మీ పిల్లలు, మీ మనవళ్ళు, మనవరాళ్ళు
హిందువులుగా ఉండకుండా అవుతారు. అప్పుడు మనకు పిండం కూడా పెట్టారు. పిండం పెట్టకపోతే ఆత్మ అధోగతి పాలవుతుంది. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే, జీవులందరూ కూడా మనుషులందరూ ఉత్తమ గతికి వెళ్ళాలి అంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మానికి ఆధారమైన మన పిల్లల్ని కాపాడుకోవాలి. అట్లా కాపాడుకుందామా? ఒకసారి అందరం గుండె మీద చేసి ఒక ప్రమాణం తీసుకుందాం. నేను నా దేశం కోసం, నా ధర్మం కోసం వారం రోజులు 2 గంటల సమయం ఇస్తానని మనసా వాచా కర్మన ప్రమాణం చేస్తున్నాను. నా హిందూ ధర్మం కోసం నిలబడుతున్న సంఘాలతో కలిసి పనిచేస్తానని త్రికరణ శుద్ధిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నా ఇష్టదైవం సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా నా కర్తవ్యాన్ని నా దేశం పట్ల, నా ధర్మం పట్ల నిర్వర్తిస్తానని మనసా వాచా కర్మన ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణానికి నిలబడే శక్తిని ఆ భరతమాత నాకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ, ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ. సీతాపతి రామచంద్ర की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुत हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, राजा रामचंद्र की।